ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము అనుదిన వాక్య ధ్యానాల్లో మీతో కలిసి వాక్యం ధ్యానించే భాగ్యము దేవుడిచ్చినందుకు దేవాదేవునికి నిండు వందనాలే తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చేరిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మాలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మా జీవితాల్లో కావలసినటువంటి మీ మాటల నుంచి యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, కీర్తనలు 128వ కీర్తనని ఈ సమయంలో ధ్యానిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున 127వ కీర్తన జ్ఞాపకం చేసుకున్నాం. దీవించేది ప్రభువే, ఇచ్చువాడు ఆయనే అనే విషయాన్ని గుర్తు చేసుకున్నాం. అయితే ఎటువంటి వారికి ఇస్తాడు, ఎవరికి ఇస్తారు ప్రభు అని ఆలోచన చేసినప్పుడు ఏ స్థితిలో ఉన్నప్పుడు ఇస్తారు అంటే 128వ కీర్తన ఆ క్రమంలో అద్భుతమైన దీవెనల గురించి తెలియజేస్తుంది. యెహోవా మార్గముల యందు, ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీ కష్టార్జితమును అనుభవించడం, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండడం, పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉండడం, పిల్లల తరమును చూడడం, సియోనులో నుండి ఆశీర్వదించబడ్డం, గొప్ప మేలులు, ఒక దీవెనకరమైన కుటుంబం, ఒక ఆశీర్వదింపబడిన కుటుంబం, ఒక పరిపూర్ణమైనటువంటి కుటుంబం, ఒక సంతోషకరమైన కుటుంబం, ఇన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాగి ఉన్నటువంటి కీర్తనను మనము ధ్యానిస్తూ జ్ఞాపకం చేసుకొని చుండగా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవా నామమును అంగీకరించుట, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారు ఈ సమాధానకరమైన స్థితిలో ఉంటారు. వారు ఈ దీవెనకరమైన స్థితిలోకి ఉంటారు. వారు ఆశీర్వాదంలోకి వస్తారు. దేవుని వాక్యంలోని కండిషన్, నీవు నా మాట విన్నప్పుడు నేను ఈ మార్గంలో గుండా నిన్ను తీసుకెళ్ళి అక్కడి వరకు తీసుకెళ్ళగలను. నువ్వు ఈ మార్గంలో వెళ్తే, నువ్వు నా మాట వింటే నిన్ను గెలిపించుతా. బహుశా అనుకోవచ్చు, ఇదేమన్నా కాంట్రాక్టా, ఇదేమన్నా నా మాట వింటేనే చేస్తాని అని అనుకుంటున్నామా అనేటువంటి విధంలో మనకు కనబడచ్చు. కానీ ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ప్రభుల వారు ఆయన మాట వింటే ఆ త్రోవలో తీసుకెళ్తారు. త్రోవ అనేటువంటి మాట ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఏ త్రోవలో వెళ్తే ఆ త్రోవలో గమ్యానికి చేరుతాం. అన్ని త్రోవలు ఒకటే గమ్యానికి చేరకపోవచ్చు. ఒక్కొక్క త్రోవ ఒక్కొక్క స్థలానికి తీసుకెళ్తున్నట్టు ప్రభు మార్గంలో నడిస్తే ప్రభు చెప్పిన ఆశీర్వాదాల దగ్గరికి తీసుకెళ్తారు. కనుక ఆయన త్రోవలో నడవడానికి ఇష్టపడితే జీవితం ఇలా ఉంటుంది. బైబిల్లో యాకోబు ఆయన త్రోవ ఆయన చూసుకున్నాడు. నేను గెలుస్తున్నా అనుకున్నాడు, ఆశీర్వదించబడతా అనుకున్నాడు. ఆయన సంపాదించిందంతా వదిలిపెట్టి ఒక రాత్రి ప్రాణభయంతో గడిపిండు. తన కళ్ళ ముందు తన వారు చనిపోకూడదని అందరికంటే ముందు పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఈ రీతిగా అనేక విధములైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సిన స్థితి యాకోబుకి వచ్చింది. కారణం, తన త్రోవ తాను ఎంచుకున్నాడు. దేవుని త్రోవను విడిచిపెట్టి తన త్రోవను ఎంచుకున్నాడు. శిష్యులు యేసయ్యను వదిలిపెట్టి తమ త్రోవ తాము వెతుక్కొని చేపలు పడతామనుకున్నారు. ఓటమిని సంపాదించుకున్నారు. ప్రభువును విడిచిన త్రోవలో నెమ్మది లేదు. ప్రభువును విడిచిన త్రోవలో సమాధానం లేదు. ప్రభువును విడిచిన త్రోవలో ఆదరణ, ధైర్యం లేదు. ఒకవేళ భూ సంబంధమైనటువంటివి సంపాదించుకుంటారేమో, కానీ శాంతి, సమాధానం, నెమ్మదిని సంపాదించలేరు. అది ప్రభు మాత్రం ఇవ్వగలిగింది. కనుక యేసయ్యతో ఉండి ఆ దీవెనలు పొంది ఆశీర్వదింపబడే కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు ప్రభుల వారి దివ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.